దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఏప్రిల్ 30వ తేదీ లేఖన భాగము లూకా సువార్త 22వ అధ్యాయము 31 నుండి 53 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము. ఈ 51వ వచనము, వానిని ముట్టి బాగు చేసెను. యేసు ప్రభుని పట్టుకోవటానికి వచ్చిన సైనికులో ఒక సైనికుని యొక్క కుడి చెవిని పేతురు కత్తితో నరుకుతాడు. ఇక చాలు, నీ కత్తి వరలో ఉంచమని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క వ్యక్తిని ఆ చెవిని పట్టుకొని ముట్టి బాగు చేశాడు. యేసుప్రభు చివరిగా మరి తన మీదకి వచ్చిన శత్రువును కూడా బాగు చేసేవాడు. మనం ఇతరులు హాని చేయటానికి కాదు, మనం మేలు చేయటానికే. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనములో, కీడును మేలు చేత చేయించవలెను. అవును, ఈ లోకంలో అనేక మంది మనల్ని గాయపరుస్తూ ఉంటారు, బాధపరుస్తూ ఉంటారు. వారి యొక్క బాగు కొరకే మనము ప్రార్థన చేయాలి. శత్రువుని సైతము మరి బాగు చేశాడు. సహజంగా స్వస్థతలు, అద్భుతాలు విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని చిత్తానుసారంగా జరుగుతాయి. కానీ ఈ సైనికుడు అడగలేదు, కానీ పేతురు చేసిన పనిని యేసు ప్రభువారు ఇష్టపడలేదు. మనము కూడా ఇతరుల కొరకు, మరి వారి నశింపు కొరకు మనం ప్రార్థన చేయకూడదు. వారి మేలు కొరకే, వాళ్ళు బాగుపడాలని మనము ప్రార్థన చేయాలి. మరి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మరి నయమాను వాస్తవానికి ఆ చిన్నదానికి శత్రువు. ఎందుకనగా ఇజ్రాయేలు దేశంలోకి తన సైన్యమే వెళ్ళి ఆ అమ్మాయిని చెరపట్టుకొని తీసుకొచ్చారు. కానీ స్పష్టంగా రాయబడింది 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 2-3 వచనాలలో, మరి నా యజమానుడు ఎలీషా దగ్గర ఉండి బాగుపడాలని నేను ఎంతో కోరుచున్నాను. దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఎంత కనికరమో చూడండి. తానే మరి నయమాను స్వస్థతకు కారణమైంది. నా యజమానుడు ఎలీషా దగ్గర ఉంటే బాగుపడతాడు అనేసి. మరి నయమాను శత్రువే, కానీ శత్రువుని ప్రేమించి అతని బాగు కోరుకుంది ఆ చిన్నది. తర్వాత ఆ చిన్న అమ్మాయిని, ఆ యొక్క చిన్నదాన్ని మరి నయమాన్ గారు చక్కగా చూసుకొని ఉండుంటాడు, లేదా తన ఇంటికి మరి క్షేమంగా పంపించి ఉంటాడు, ఎంతో ధనం ఇచ్చి. నిజమండి, అవును, మనము మేలు చేత కీడుని జయించాలి. హల్లెలూయా. ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే 48వ వచనములో మరి యోధా యేసుప్రభు అన్నాడు, యోధా, నువ్వు నన్ను ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించుతున్నావు కదా. అవునండి, ఈ దినాల్లో పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టినట్టుగా యేసుప్రభుతోనే ఉండి 3.5 సంవత్సరం ఆయనతో ఉండి, ఆయనతో నడిచి, మరి దెయ్యాలు ఎలగొట్టి అధికారం కూడా యేసుప్రభు ఇచ్చాడు. ఇన్ని రకాలుగా ఎన్నో మేలు చేస్తే అధికార దాహం కోసం అయి ఉండొచ్చు, లేదంటే తను అనుకున్నది జరగటం లేదని, ఈయన ఫిజికల్ గా రాజు కావట్లేదు అనుకున్నాడేమో. మొత్తానికి మరి యేసు ప్రభువారిని ముద్దు పెట్టుకొని అప్పచెప్పాడు. సహజంగా ఇది ఎలా ఉంటది అంటే, మరి వెన్నుపోటు లాంటిదండి. అంటే మరి ప్రేమిస్తున్నట్టుగానే ఉంటూ నటించి మరి అతడు ఏ విధంగా మరి భయంకరంగా మరి దేవుణ్ణి అప్పచెప్పాడు, అలాగ మనం అప్పచెప్పకూడదని వాక్యము సెలవిస్తుంది. దయచేసి మరి నటనగా వేషధారణతో ఉండకూడదని వాక్యము సెలవిస్తుంది. అవునా, మరి ముద్దు పెట్టుకొని అప్పచెప్పి మరి అతడు చివరికి ఉరిపోసుకొని చనిపోయాడు. నిజం, ఏ మనుషుని ద్వారా మరి అభ్యంతరం వస్తుందో ఆ మనుషునికి శ్రమ. అలాగనే రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో, వార్ప ముద్దు పెట్టుకొని నయోమిని విడిచిపెట్టింది శ్రమలో, కానీ రూతు హత్తుకున్న ఆమె మరి దానికి ఆహారము సిద్ధపాటు చేసింది, సంపాదించింది, తన కుటుంబం బాగా గమనించండి నిలబెట్టింది. ఈ విధంగా రూతు ఖ్యాతికెక్కింది. వార్ప చరిత్ర లేదండి. అవును, ఈ దినాల్లో మరి యేసు ప్రభుని పైగా కాకుండా
హృదయపూర్వకంగా ప్రేమించాలి. చివరిగా ఆజ్ఞ 32వ వచనము, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. పేతురుతో అంటున్నాడు, సీమోను సీమోను, సాతాను మిమ్మల్ని జల్లెడ పడుతుంది. మరి గోధుమలు జల్లించినట్టుగా సాతాను మిమ్మల్ని జల్లించాలంటున్నాడు. నీ నమ్మిక తప్పిపోకుండా నేను ప్రార్థిస్తున్నా. అవునండి, మరి సాతాను మెయిన్గా అందరికంటే లీడర్గా ఉంటున్న నాయకుడిగా రాబోయే కాలంలో దేవుడు పేతురుని నాయకుడు చేయాలనుకుంటే అతని మీదే దుష్టుడు పన్నాగా వేశాడు. మరి నమ్మిక తప్పిపోకూడదంటే విశ్వాసము ఫెయిల్ కాకూడదని స్థిరపడాలి. నువ్వు స్థిరపడితే అనేక మందిని బలపరుస్తావు. అయితే పేతురు అర్థం చేసుకోక, నేను నీ కొరకు చెరసాలు కానీ ప్రాణమైన ఇస్తానండు. అని ప్రభు అన్నాడు, నువ్వు ఈ దినము 3 సార్లు అబద్ధం ఆడతావు అని చెప్పాడు. నన్ను ఎరగవు అని చెప్పాడు. అవునండి, ఇతరుల విశ్వాసంలో నుంచి తగ్గిపోకుండా ఉండేదాని కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఎందుకు అంటే మరి కొంతమందికి బలహీనమైన విశ్వాసం ఉంటుంటారు. వాళ్ళని మనము ఆదరించాలి, వారికి సహాయము చేయాలి. ఆదికాండం 19:29లో లోతు కొరకు అబ్రహాం ప్రార్థన చేస్తే సొదొమ గొమొర్రా నుంచి కాపాడబడ్డాడు, తప్పించబడ్డాడు. అలాగనే మోషే ఇజ్రాయేల్ కొరకు ప్రార్థించాడు. మనం కూడా మరి నమ్మిక తక్కువగా ఉన్న వారి కొరకు, బలహీనుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనములు, స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, గొప్ప దేవుడా నీకే వందనములు. స్తోత్రం 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 స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ దినమంతా మీరు తోడుగా ఉండి బిడ్డల్ని దీవించండి అయ్యా. నమ్మిక తప్పిపోకుండా ఉన్నట్లుగాను, మరి నటనతో కాకుండా ప్రభా మంచి మనసుతో నిన్ను సేవించే వాళ్ళంగా మమ్మల్ని బాగు చేయండి. ఎవరికైతే బాగులేదో వారిని ముట్టి స్వస్థపరచమని, మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం అందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.